హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విద్యు క్రియేషన్స్. ఈరోజు చిక్కుడుకాయ టమాటా నిల్వ పచ్చడి పెడుతున్నాను, చూసేయండి. ఇప్పుడు చిక్కుడుకాయల సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు పచ్చడి పెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది చిక్కుడుకాయ పచ్చడి. ఇవేమో మా సొంతవే అనమాట, అమ్మ వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చాను. వీటిని ఇలా గింజలు ఉన్న కాయలను తీసుకొని ఇలా ఈనెలు తీసి పక్కన పెట్టుకోవాలి. కేజీ చిక్కుడుకాయలకి నేను 3/4 కిలో టమాటా తీసుకున్నాను. ఈ టమాటాలని శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. కొద్దిగా చింతపండు తీసుకున్నాను. ఈ చిక్కుడుకాయలని మనం కొంచెం కలర్ వేరేంతవరకు, బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలన్నమాట. వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. నాకైతే 1/2 కిలో పల్లి నూనె అయితే పట్టింది ఈ పచ్చడికి. అదేవిధంగా ఒక పక్కన కొంచెం ఆవాలు, మెంతులు కూడా ఇలా చిటపటలాడేంత వరకు వేయించి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చిక్కుడుకాయలని ఇలా కొద్ది కలరు చేంజ్ అయ్యేంత వరకు కొద్దిగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని, కొద్దిగా చింతపండు తీసుకున్నాం కదా, ఆ చింతపండు అలాగే కొంచెం ఆయిల్ వేసేసి ఈ టమాటాలను కూడా మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. మనం చిక్కుడుకాయలు వేయించుకున్న ఆయిల్లోనే ఉన్న ఆయిల్ ఒక 1/2 లీటర్ వరకు, 1/2 కేజీ వరకు ఆయిల్ మిగిలిందనమాట. ఆ ఆయిల్ కూడా మొత్తం పోసేసి తాలింపు సామాను, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అంటే ఒక వెల్లుల్లిపాయ ఏమో తాలింపులో వేసాను, మిగతా 2 వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చగా దంచి పక్కన పెట్టుకున్నాను అనమాట. పచ్చడి కలిపేటప్పుడు అందులో వేస్తాను. అలాగే ఒక 3 ఎండుమిర్చి తుంపేసి వేసాను. అలాగే గుప్పిడి కరివేపాకు వేసాను అనమాట. లాస్ట్లో ఇంగువ వేయాలి. ఈ పచ్చళ్ళలోకి ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఈలోపు టమాటాలు, చింతపండు మిశ్రమం కూడా మగ్గిపోయింది. దీన్ని కొంచెం పప్పు గుత్తితో స్మాష్ చేస్తున్నాను, లేదంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు. ఈలోపు టమాటా ప్యూరీ చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్న తర్వాత మనం వేపుకున్న చిక్కుడుకాయలు ఉంటాయి కదా, అందులో కొంచెం పసుపు వేసి ఈ టమాటా ప్యూరీ కూడా వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 2 వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చగా దంచినవి వేస్తున్నాను. అలాగే ఇందులోకి గల్లుప్పు తీసుకున్నాను. గల్లుప్పుని ఎండలో ఆరబెట్టేసి మిక్సీ పట్టుకున్నాను అనమాట. అది ఒక 3/4 గ్లాసు. అలాగే కారం 1 గ్లాసు వేస్తున్నాను. ఇందులోకి మళ్ళీ మనం వేపి పెట్టుకున్నాం కదా ఆవాలు, మెంతులు మిశ్రమం, అది కూడా వేసేసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు చేసి పెట్టుకున్నాం కదా ఆయిల్, ఆ ఆయిల్ కూడా చల్లారిన తర్వాత ఇందులో వేసేయాలన్నమాట. పోపు వేసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక డబ్బాలోకి పెట్టేసుకుంటే టమాటో చిక్కుడుకాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోతుంది. ఏమైనా ఉప్పు కారం అటు ఇటుగా ఉన్నా కూడా ఇప్పుడు టేస్ట్ చూసి మనం కలుపుకోవచ్చు అనమాట. కానీ చిక్కుడుకాయ టమాటో కాంబినేషన్లో పచ్చడి మాత్రం సూపర్గా ఉంటుంది. ట్రై